హై వ్యూస్. మన ప్రధాని మోదీ నిజంగా సర్ప్రైజ్ ఇవ్వడం ఎక్స్పెక్ట్, నో డౌట్. గతంలో పాకిస్తాన్ వెళ్ళి అప్పుడున్న ప్రధాని షరీఫ్కి సర్ప్రైజ్ ఇచ్చినారు. అదేవిధంగా మన దగ్గర కొన్ని విజిట్స్ అండ్ మన్ కీ బాత్లో కొందరు గురించి చెప్పే విషయాలు ఇలా నెంబర్ ఆఫ్ ఉంటాయి. ఇప్పుడు మీకు పనిష్మెంట్ ఇవ్వాలి రండి అని చెప్పేసి ఒక 8 మందిని పిలిచాడు. 8 మంది ఎంపీలని మన మోదీ ఎక్కడ పార్లమెంట్లో ఉన్నటువంటి క్యాంటీన్కి. ఏంటి ఆ పనిష్మెంట్ అంతా ఆశ్చర్యపోతున్నారు. తిన్నా పట్టండి కూర్చుందాం అని చెప్పేసి అందరితో కూర్చొని చక్కగా లంచ్ చేశారు. 45 నిమిషాల పాటు లంచ్, మొత్తం వెజ్జే. ఓకే, అందులో మన మోదీ గారికి బాగా ఇష్టమైన కిచిడి అట. సో కిచిడి అండ్ రాగి ముద్ద అండ్ రిమైనింగ్ మరికొన్ని. ఇలా ఈ 8 మంది ఎవరు అంటే పేర్లు చదువుతాను. అందులో మన తెలుగు ఒకరు ఉన్నారు. ఈజ్ నాట్ అదర్ దాన్ రామ్మోహన్ నాయుడు, మన శ్రీకాకుళం ఎంపీ, టీడీపీ ఎంపీ. అతను, ఆ తర్వాత హీనా గవిత్, బీజేపీ ఎంపీ మహారాష్ట్ర. తర్వాత ఎస్ పాంగ్యాన్, వీళ్ళు వచ్చేసి బీజేపీ. తర్వాత లద్దాఖ్ బీజేపీ ఎంపీ వచ్చేసి ఈ జయాంగ్ చెరింగ్. తర్వాత ఎల్ మురుగన్, సెంట్రల్ మినిస్టర్. రితేష్ పాండే, బీఎస్పీ పార్టీ ఎంపీ. సష్మిత్ పాత్ర, బిజు జనతాదళ్ ఒడిస్సా ఎంపీ. అండ్ ఎన్కే ప్రేమచంద్రన్, ఆర్ఎస్పీ పార్టీ. ఆల్మోస్ట్ వీళ్ళందరూ కూడా పిలిపించేసి ఆయన తింటూ చాలా విషయాలు డిస్కస్ చేశారు. ఎవరు? మోదీ గారు వాళ్ళని సర్ప్రైజ్ చేస్తూ ఎలా ఉంది ఏంటని మాట్లాడుతూ ఉంటే, మాట్లాడి మీరు కూడా అంటే అప్పుడు వీళ్ళకి అడిగి ఉన్నారట, మీరు ఇంత యాక్టివ్గా ఉంటారు, మీరు ప్రధానికి నంబర్ ఆఫ్ కార్యక్రమాలు ఉంటాయి కదా, ఎలా హెల్త్ మెయింటైన్ చేస్తానంటే అప్పుడు చెప్పారట, సాయంత్రం 6 తర్వాత నేను అసలు ఏమీ తినను, కార్యక్రమాలు అవన్నీ చూసుకున్న తర్వాత నైట్ నేను పడుకునేది కేవలం 3 గంటలన్నరట. అంటే 3 గంటలన్నర అంటే 3 ఆర్లు 18 అండ్ ఇది ఒక 30 అంటే 210 నిమిషాలు నిద్రపోతాడు. నిజమే, దాన్ని యోగా నిద్ర కూడా అనొచ్చు మనం. జస్ట్ ఆయన అప్పుడు నిద్రకు ఉపక్రమించాడు అనుకుందాం. ఆయన పడుకున్న 30 సెకండ్స్లోనే గాఢ నిద్రలోకి వెళ్తాడట. నిజంగా అదృష్టవంతుడు. సో నైట్ ఆయన పడుకునేది 3 గంటలన్నరే. రిమైనింగ్ టైం అంతా కూడా వర్క్ చేస్తూనే ఉంటారు. అండ్ అందరితో చాలా ఫ్రెండ్లీగా ఉంటూనే ఉంటాడు. అండ్ ఆయన పనులు ఆయన చూసుకుంటూ ఉంటాడు. ఆయన పనులు చేసిన కూడా ప్రైమ్ మినిస్టర్ కదా, సో అందరికి కూడా న్యాయం చేయాలనే వేళ ఆయన అనుకోవచ్చు. సరే, కొన్ని కమర్షియల్గా ఉంటే, పొలిటికల్గా ఉంటే కథలు వేరే, లెట్ ఇట్ బి. సో ఇదే మూమెంట్లో వీళ్ళు ఆయనతో డిస్కస్ చేసిన మరికొన్ని అంశాలు ఎలా ఉన్నాయంటే, చాలా ఫ్రెండ్లీగా ఫ్రెండ్స్తో మాట్లాడినట్టే ఉన్నాయట. ఆయన అన్నాడట, నేను ప్రైమ్ మినిస్టర్ని ఓకే, బట్ ఇప్పుడు నేను మీతో ఫ్రెండ్లీగా లంచ్ చేయడానికి వచ్చాను, మనందరూ ఫ్రెండ్స్. మనం తెలిసిన వాళ్ళని అంటారు, ఇక్కడి నుంచి నేను మీతో ఫ్రెండ్లీగా ఉంటాను అని చెప్పి మాస్టర్ అంటే, అదే ఏంట్రా అని చెప్పేసి పక్కన అంటాడు, ఈ ఓవర్ యాక్షన్ వద్దురా అంటాడు. సో ఎంపీలు కాబట్టి ఇక్కడ అంతా ప్రొఫెషనల్గా ఉన్నారు. సో ఆ ఫ్రెండ్లీగా నెంబర్ ఆఫ్ డిస్కస్ చేసినప్పుడు వీళ్ళకి అనిపించిందట, ఎవరైనా సరే పొలిటికల్గా వాళ్ళ పార్టీకి, వాళ్ళ పార్టీ తరఫున రిమైనింగ్ వాళ్ళకి న్యాయం చేయాలని అనుకుంటూ ఉంటారు. బట్ ఒక దేశానికి ప్రధానంగా ఉన్నప్పుడు మాత్రం దేశం అందరూ ఈక్వల్గా ట్రీట్ చేయాలి అన్నది మోదీని చూసి నేర్చుకోవచ్చు అన్న వేళ వీళ్ళు బయట మరికొన్ని విషయాలు చెప్పున్నారు. ఇదే మూమెంట్లో మన ప్రధాని ఒక లీడ్ పాయింట్ ఇచ్చాడు. ఏంటి? పాకిస్తాన్లో ఇప్పుడు ఇమ్రాన్ ఖాన్ పార్టీకి మన వాళ్ళు పోటీ చేయడానికి వీలేదని చెప్పేసి ఎన్నికల సంఘం చెప్పింది. తోఫా ఖాన్ అన్న సమ్యేదో కేసులు ఏదో ఇరుక్కుంటే ఇమ్రాన్ ఖాన్ అండ్ మరో జైల్లో ఉన్నాడు. బట్ ఈ పీటీఐ పార్టీ, పాకిస్తాన్ తెహ్రీకే ఇన్సాఫ్ అని చెప్పేసి వాళ్ళ పార్టీ, వాళ్ళు ఇండిపెండెంట్గా పోటీ చేశారు. తర్వాత పాకిస్తానీ ముస్లిం లీగ్ నవాజ్ అని చెప్పేసి షరీఫ్ పార్టీ, తర్వాత బిలావల్ భుట్టో, బెనజీర్ భుట్టో వాళ్ళ అబ్బాయి, వీళ్ళది వచ్చేసి పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ, వీళ్ళు పోటీ చేశారు. ఇందులో అత్యధిక స్థానాలేమో ఇమ్రాన్ ఖాన్ పార్టీ. అఫ్ కోర్స్ వాళ్ళ పార్టీ గుర్తు బ్యాట్ సింబల్, అది కూడా పక్కన పెట్టారు. ఇండిపెండెంట్గా పోటీ చేశారు వాళ్ళంతా కూడా, ఏ గుర్తు పెడితే ఆ గుర్తు. ఇంకా అయినా కానీ 266 సీట్లకు ఎన్నికలు జరిగితే అందులో ఒక అతను చనిపోతే 265 స్థానాలు జరిగినాయి. అందులో 97 స్థానాలు దాదాపు ఈ ఇమ్రాన్ ఖాన్ పార్టీ తరఫున కంటెస్ట్ వాళ్ళకి వచ్చింది. 73 స్థానాలు దాదాపు షరీఫ్ పార్టీ. ఈ బిలావల్ భుట్టోకి 53-54 వచ్చింది. సో ఇంకో కొన్ని 10 స్థానాలు ఏమో రిజల్ట్ రావాల్సి ఉంది. దాంతో ఈ షరీఫ్ అండ్ పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ, బిలావల్ భుట్టో, బెనజీర్ భుట్టో వాళ్ళ కొడుకు, వీళ్ళు ఇప్పుడు గవర్నమెంట్ ఫామ్ చేయబోతున్నారు. ఇది ఇండైరెక్ట్గా మన మోదీ చెప్పినాడు. ఎలా? సింపుల్గా పాకిస్తాన్ ఎలక్షన్స్ జరిగి ఉన్నాయి కదా,
అక్కడ రాబోయేది షరీఫే ప్రధానిగా అని చెప్పేసి అన్నారట. అది కూడా నేను వెళ్తా అన్నారట. అంటే మన ప్రధాని మోదీ గారే పాకిస్తాన్ రాజకీయాన్ని కూడా డిసైడ్ చేస్తూ ఉన్నారు. నిజంగా మన దేశంలో అంతర్గతంగా ఆ ఖర్చులు పెరిగి ఈ ఖర్చులు పెరిగి ఆ ట్యాక్స్లు ఈ ట్యాక్సులు సమస్యలు నేను కాదనట్లేదు, కానీ ఓవరాల్గా చూసుకుంటూ ఉన్నప్పుడు మోదీ లాంటి ప్రధాని అయితే నేనైతే చూడలేదండి. ఇంటర్నేషనల్ వైడ్గా కానీ అండ్ హేమాహేమీలతో డీల్ చేసే విధానం కానీ, ఏదైనా ఏరియాస్కి వెళ్తే ఆ వస్త్రధారణ కానీ చాలా డిఫరెంట్ అండ్ లైఫ్ని బాగా ఎంజాయ్ చేయగలగటం అన్నది మోదీని చూసి నేర్చుకోవాలి ఎవరైనా కానీ.